మంత్రి అయిన అహీతోపెలు, ఇస్కరియోతు యూదా వీరిద్దరి నుంచి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు? దావీదు మంత్రి అయిన అహీతోపెలు సమస్త మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఇద్దరు కూడా తమ యజమానులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో జీవించేవారు. తద్వారా ఇద్దరు కూడా ఒకేలాగా ఉరివేసుకొని చనిపోయారు. నామకార్థ క్రైస్తవులకు ఉదాహరణగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అపరాధ భావంతో చనిపోయేటట్లు సాతాను తీవ్రంగా పన్నాగాలు పన్నుతాడు. పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వస్తే ఎలాంటి ఘోర పాపినైనా క్షమించి మంచి జీవితం ఇవ్వగలడు. సంవత్సరాలు గడుస్తున్నా మనం ఇంకా నామ క్రైస్తవులుగానే ఉంటే భారీ నష్టం తప్పదు. నిజమైన మారు మనస్సు ఉందా లేదా అని మనలను పరీక్షించుకుందాం.